తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మనతో పాటు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, లైఫ్ లో ఏమన్నా పనులు అవ్వకపోతే ఇన్ జనరల్ గా పెద్దవాళ్ళు చెప్పడం మనం వింటూ ఉంటాం, ఏం కాదులే, మంచి టైం వస్తే అన్ని సర్దుకుంటాయి, టైం రావాలే కానీ సామెతలు కూడా చాలా ఉన్నాయి. కలిసి వచ్చే టైం ఉంటే నడిసి వచ్చే కొడుకు వస్తాడని, అలాగే కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదని, ఇట్లాంటివన్నీ అంటూ ఉంటాం. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి బాగుంది, కానీ అనుభవించే వారికి వర్ణనాతీతం గురుగారు. అంటే నోటి దాకా వచ్చి కూడా నోట్లో పెట్టుకునే పరిస్థితులు ఉంటాయి, కొంతమందికి నేలపాలు అవుతా ఉంటాయి. ఏం చేయాలి, చాలా డిప్రెసివ్ గా అసలు సూసైడ్ లాగా దాకా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మనం రోజువారీ జీవితంలో చూస్తూనే ఉంటాం కదా. అట్లా పనులు స్ట్రక్ ఎందుకు అవుతాయి గురుగారు? అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? టైం కలిసి వస్తుంది కలిసి వస్తుంది కలిసి వస్తుంది అనుకుంటా జీవితకాలం గడిపేసిన వాళ్ళని కూడా చూసాం మనం. ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉండుంటే మనకు ఆ కష్టం ఏంటో అర్థమవుతా ఉంటుంది. సో ఆ టైంని సెట్ చేసుకోవడం మన చేతిలో ఉందా? ఆ స్ట్రక్ అయిపోయిన టైంని ఓపెన్ చేయాలంటే ఎలా? మనకు ఈ యొక్క పెద్దల మాట మన సద్దన్న మూట అనేటువంటి విధంగా వాస్తవానికి కూడా వారితో కాస్త సమయాన్ని గడుపుతూ ఉండాలి. మన తాతమ్మలు కానీ లేదా అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ వారితో, ఎందుకంటే వారి యొక్క అనుభవాలను, వారు పడ్డటువంటి కష్టాలను కానీ వారు పొందినటువంటి ఆనందాలను కానీ సుఖాలను కానీ, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఏదైతే ఉందో వారు ఇదే జీవితం అనుకుంటున్నారు. లైక్ ఇప్పుడు ఒక 50 ఎకరాల భూ ఆసామి అనుకుందాం, అన్ని రకాలుగా ఒక 4-5 రైస్ మిల్లులు కానీ లేదా ఇంకేదో లైక్ ఏదో అన్ని రకాలుగా బాగుంది. సో ఒక్కడే అబ్బాయి, ఒక్కతే అమ్మాయి. ఆ అమ్మాయికి వివాహం చేశారు, చక్కగా అమెరికాకు పంపించేశారు. ఒక్కడే అబ్బాయి. ఏ రేంజ్లు అంటే ఆ రేంజ్లో సంపాదన ఉన్నటువంటి వాడు ఏం కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. సో BMW బైక్ తీసుకొని 100 స్పీడ్ వెళ్ళి ఎక్కడో అడ్డం పడి యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది నిజ జీవితంలో జరిగిందని నేను చెప్తున్నాను. సో ఆ తల్లికి ఎంత బాధ. నేను అనేది ఆ బైక్ నడిపినటువంటి సందర్భం కానీ లేదా ఈ బైక్ ఉంది అనేటువంటి ఇదే కాదు జీవితం అంటుంది. ఇది ఉన్నవాళ్ళు. సో లేని వారిది అనుకున్నాం. సైకిల్ లేని సందర్భాలు కూడా ఉంటుంది. సో అదే కాదు జీవితము. సో యద్భావం తద్భవతి. మనం ఏదైతే ఊహించుకోగలుగుతున్నామో, మనం ఏదైతే మన సబ్కాన్షియస్లో మనం ఏదైతే నింపుకోగలుగుతున్నామో 100% అదే ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా మనకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఒకటే పరిస్థితిగా ఉండదు. గ్రహాలు అనేటువంటివి మారుతూ ఉండేటువంటి సందర్భాలలో బండ్లు ఓడలు అవుతుంటాయి, ఓడలు బండ్లు అవుతుంటాయి. సో ఈ సమయము మనకు బాధగా ఉంది అని చెప్పి మనం అక్కడే ఆగిపోవాల్సినటువంటి అవసరం లేదు. మన యొక్క బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని వెహికల్ డౌన్, ఇప్పుడు ఉదాహరణకు వెహికల్ డౌన్ అయితే ఏ విధంగానైతే మనకు ఆగిపోతాము రోడ్డు మీద, వెహికల్ బ్రేక్ డౌన్ అయితే రోడ్డు మీద ఏ విధంగానైతే మనం ఆగిపోతామో అదేవిధంగా మన బ్రెయిన్ కూడా బ్రేక్ డౌన్ చేయొద్దు. సో ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా మీకంటూ మంచి రోజులు వస్తాయి అనేటువంటి విధంగానే ఉండండి. ఎప్పుడైతే ఈ యొక్క మనీ స్ట్రక్ అయ్యేటువంటి సందర్భాలలో ఈ యొక్క స్టార్ అని, అంటే మసాలాలో స్టార్ షేప్ లో ఒకటి ఉంటుంది, అది మీరు పడుకునేటువంటి సందర్భాలలో మీ యొక్క పిల్లో కింద పెట్టుకొని పడుకోవాలి. ఖచ్చితంగా కూడా పడుకోగా ఏమనుకోవాలి, ఆ యొక్క పువ్వును మనకు యొక్క దిండు కింద పెట్టుకునేటువంటి సందర్భంలో నాకు ఉండేటువంటి అమౌంట్ స్ట్రక్ ఏదైతే ఉందో దాని నుండి నేను రిలీజ్ అవుతున్నాను. ఖచ్చితంగా నా అమౌంట్ స్ట్రక్ ఏదైతే ఉందో దాని నుండి నేను రిలీజ్ అవుతున్నాను, నాకు మనీ వస్తున్నాయి. అంతే. ఇదే భావనతో మీరు అది పడుకునేటువంటి పిల్లో కింద అది పెట్టుకొని 1కి 10 సార్లు అనుకొని పడుకోండి. ఒకటి. రెండవది, ఇలా ఎన్ని రోజులు చేయాలి గురుగారు? ఒకటేసారి చేయండి. ఒక
ఒక్కసారి చేసిన తర్వాత అది పిల్లో కింద ఉంటుంది. ఒక 11 రోజులలో మీకు మార్పు అనేటువంటిది కనబడుతుంది. దాన్ని తీయకూడదు ఇంకా. తీయకండి, ఉండనివ్వండి అలాగే. ఉమ్. అయితే ఇంకొకటి ఈ బ్యాడ్ లక్ కావచ్చును. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి మనీ స్ట్రక్ అయ్యేటువంటి సందర్భాలలో కానీ, కొన్ని పనులు స్పీడ్గా ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి సందర్భంలో కానీ, పడుకునేటువంటి మీ యొక్క పిల్లో కింద పసుపు కొమ్ము అంటారు. ఈ పసుపు కొమ్మును మీరు చేతిలో పట్టుకొని ఒక 11 సార్లు ఏమిటి, నాకు పనులు ఏ పనులు అయితే మీకు కావాలి, ఇంటికి సంబంధించిన వర్క్ తొందరగా ఫినిష్ కావాలా, లేదా ఉద్యోగం త్వరగా రావాలా, ఉద్యోగంలో ఉండేటువంటి బ్యాడ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి నేను గుడ్గా మారాలి ఇవన్నీ ఏదైతే ఉందో మీరు మీ మనసులో ఈ యొక్క పసుపు కొమ్ము, పచ్చి పసుపు కొమ్మును పట్టుకొని తప్పకుండా మీరు ఒక 11 నుండి 24 సార్లు అనుకొని ఆ యొక్క పిల్లో కింద పెట్టుకొని మీరు పడుకోండి. వేరే ఏం ఆలోచన వద్దు. మీరు ఎప్పుడైతే నిద్రలోకి వెళ్ళేటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి పనులు చేస్తారో. ఇంకొకటి రిలేషన్షిప్లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే రోజ్ పెటల్స్ అంటారు. రోజ్ అంటే రోజ్ గులాబీ రేఖలు, వాటిని మీ యొక్క పిల్లో కింద పెట్టుకొని పడుకోండి. సో నా భర్త నాతో అన్యోన్యంగా ఉంటున్నాడు, నా భార్య నాతో అన్యోన్యంగా ఉంటుంది, మా అత్తగారు నాతో అన్యోన్యంగా ఉంటుంటే ఎలాంటి గొడవలు లేకుండా ఉంటున్నాము. ఇలా ఎవరితోనైనా కూడా మీరు రిలేషన్ బాగుండాలి అనుకుంటే ఈ విధమైనటువంటి రెమెడీ చేయండి. ఇక ఇంకొకటి ఏమిటి అంటే జీవితంలో ఎదుగుదల అంటే మంచి గొప్ప పేరు ప్రఖ్యాతలు కావచ్చును, లేదా మనకు ఒక పాజిటివిటీ రావాలి అనుకుంటే సినిమన్ అంటారు, అంటే దాల్చిన చెక్క. దీనిని పట్టుకొని ఖచ్చితంగా ఒక 23 to 24 టైమ్స్ పేరు ప్రఖ్యాతలు, మీరు పనిచేసేటువంటి వర్క్ ఏమిటి, లేదా మీ యొక్క ఆఫీస్ ఏమిటి, లేదా మీ యొక్క లైక్ మీ కంపెనీ యొక్క పేరును మీరు అనుకోండి, లేదా మీ యొక్క ఏదైనా మీ పేరు ప్రఖ్యాతలు కానీ కొంత పాజిటివిటీ కానీ అది చక్కగా కూడా అనుకొని తిండి కింద పెట్టుకొని పడుకోండి. ఈ విధంగా మీరు ఒక 11 రోజులు మీ కోరికను ప్రతిరోజు రాత్రి దాన్ని తీసుకోండి. మీ కోరికను ఒక 11 సార్ల నుండి 23, 24 సార్లు అనుకోండి. ఈ రెండిట్లో లేదని ఒక సంఖ్య అనుకొని ఆ యొక్క దిండి కింద పెట్టండి, పడుకోండి. ఇది మీరు ఖచ్చితంగా 11 days చేయండి. మీకు ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ ముందుకు వెళ్ళకుండా నన్ను అడగండి. ఛాలెంజ్ ఇది కూడా విన్నారా? ఎస్. ఎట్ ఎ టైం ఒక వీడియోలో 3 డిఫరెంట్ పనులకి సంబంధించిన 4 రెమెడీస్. వర్కులు స్పీడ్ గా కావాలి అనుకున్నా, అదృష్టం కలిసి రావాలనుకున్నా, అంతే, స్ట్రక్ అయిన మనీ బయటపడాలనుకున్నా ఖచ్చితంగా ఎస్ ఈ రెమెడీస్ ని చేసి చూడండి. మీలో కల్పించిన మార్పులు ఎలా ఉన్నాయో మీ వాళ్ళతో షేర్ చేసుకోండి. 100%. చాలా సంతోషం గురుగారు. మహాదేవ.